దైవజనుడు చెప్పాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టు చెప్పండి ఎలా ఉండాలి, కృపాసహితంగానో రుచికలగా ఉండాలి అన్నాడు. మన మాటల్లో ఏముండాలట, రుచి ఉండాలట. మాట్లాడితే కాసేపు వినాలనిపించేలా మాట్లాడాలి, కానీ వీళ్ళు ఎప్పుడు ఆపేస్తారా బాబు అన్నట్టుగా నీ మాటలు ఉన్నాయంటే నువ్వు నిజంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నావు. నీ మాటలు గ్రేషియస్గా ఉండాలి. ఒక ఉప్పు వేసినప్పుడు కూర ఏ విధంగా టేస్టీగా ఉంటుందో చెప్పండి, మన మాటలు కూడా అలాగే ఉండాలి. నేను ఉప్పు వేసినట్టే మాట ఎందుకు వాడాడు పౌలు గారు? నేను ఆలోచన చేస్తా, కొన్ని మాటలను ఎందుకు ఉపయోగించారు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఉప్పు ఎంత వేయాలో అంతే వేయాలి. ఏమేన్ వంద కదా అని చెప్పి ఎంత వేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరైనా తినగలరా? పోనీ అసలు వేయొద్దు అనుకున్నాం అనుకోండి, అసలు ఉప్పే వేయలేదు అనుకోండి కూరలో, ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. ఉప్పు ఎంత వెయ్యాలో అంతే వెయ్యాలి. ఉప్పు వేసినట్టు అంటే నువ్వు ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా. నీ మాటలకు ఫిల్టర్స్ ఉండాలా. అప్పుడు సకల సమస్యల నుండి నువ్వు విడుదల పొందుతావు, ఇబ్బందులు పోలవుతావు. కొన్నిసార్లు నీ మాటలు నేను బాగా సేవ్ చేస్తాయి. నీ మాటలు, భక్తిహీనుల మాటలు ఎలా ఉంటాయట? ఇవన్నీ నేను రెఫరెన్స్లు ఇవ్వాలని కాదు, కానీ రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానం చేయండి. సామెతలు 15:1 మాట ఉంటుంది, నొప్పించు మాట అని ఉంది. చెప్పండి, ఏ మాట అంటే? నొప్పించు మాటలు. ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదో విధంగా వారిని టార్గెట్ చేసి వారు బాధపడాలి, ఆ రోజు వాళ్ళు భోజనం చేయకూడదు.